దానమిలా చేయాలి అనే విషయంపై వేద విజ్ఞానం చక్కని పరిజ్ఞానాన్ని అందించింది. పాత్రులకి దానం చేయమని చెప్తూనే అది శ్రద్ధగా చేయాలని చెప్తోంది వేదం. ధనం ఉన్నదంతా కూడా స్వభోగానికే కాకుండా కొంత శాతాన్ని పాత్రతనెరిగి పంచవలసిందేనని శాస్త్రం శాసిస్తోంది. వైదిక సంస్కృతి ఈ విధంగానే చెప్తోంది. దీనివల్ల అహంకారం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ధనం నాది అనేటువంటి అహంభావం, నేను దానాన్ని చేస్తున్నానటువంటి దర్పం, ఈ రెండిటితోనూ దానం చేయకూడదని చెప్తోంది శాస్త్రశాసనం. శ్రద్ధయా ధ్యేయం అనేటువంటి మాటతో పాటు భియాదేయం ప్రియాదేయం అని కూడా ఉపదేశిస్తోంది వేదమాత. అంటే నేను తగిన విధంగా ఇవ్వగలుగుతున్నానో లేదో అనేటువంటి భీతి, ఇంత మాత్రమే ఇవ్వగలుగుతున్నాననేటువంటి లజ్జ దాతకి చాలా అవసరం. దాత వినీతుడై ప్రతిగ్రహీతను పరమేశ్వరునిగా భావిస్తూ ఇవ్వడం అనేటువంటిది ఆధ్యాత్మిక విషయంలో చాలా గొప్పదైనటువంటి భావన. ప్రతిగ్రహీత కూడా కృష్ణార్పణమనో శివార్పణమనో దాన్ని గ్రహిస్తారు. దేవ పితృకార్యాలను విస్మరించరాదని హెచ్చరిస్తూనే శ్రద్ధతో, భీతితో, లజ్జతో దానం చేయమని చెప్తోంది వేద విజ్ఞానం. అశ్రద్ధయ అధేయమంటోంది. అంటే శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో ఏది ఇవ్వకు అని మళ్ళీ ప్రత్యేకంగా హెచ్చరిస్తోంది వేద విజ్ఞానం. దైవ పితృకార్యాలకు సమర్పించేటువంటి దాన్ని కూడా ఏదో మొక్కుబడి వ్యవహారంగా కాకుండా శ్రద్ధ, భక్తి, వినీత భావాలతో ఇవ్వాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దేవతల యొక్క దృష్టంతా కూడా శ్రద్ధ మీదనే గమనిస్తూ ఉంటుంది. ఇస్తున్నటువంటి వస్తువును ఎంత శ్రద్ధతో, ఎంత ప్రీతితో ఇస్తున్నాడో గమనించేదే దేవతా దృష్టి. దానికి అనుగుణంగానే వారు ఫలాన్ని ప్రసాదిస్తారు. నిస్వార్థమైనటువంటి దానానికి సంబంధించిన ఒక వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గోదావరి నదీ తీరంలో సిద్ధగ్రామం ఉందిట. అందులో సావిత్రమ్మ అనేటువంటి వృద్ధ మహిళ ఉండేది. ఆమె ధనవంతురాలేం కాదు, కానీ ఆమె మనస్సంతా కూడా మానవత్వంతోనూ భక్తితోనూ నిండిపోయి ఉండేది. ప్రతిరోజు కూడా తాను పెంచినటువంటి తోటలోని పుష్పాలను దేవునికి సమర్పించి తన దగ్గరకు వచ్చేటువంటి పేదవారికి భోజనాన్ని ఇస్తూ ఆనందిస్తూ ఉండేదావిడ. ఆవిడ ఇంటి పక్కనే రఘుశెట్టి అనేటువంటి ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద చాలా ధనం ఉండేది. దాంతోపాటుగా గోదాముల నిండా ధాన్యం కూడా ఉండేది. ఒక్కొక్కసారి పండగలకి ఆయన తన వద్ద ఉన్నటువంటి బంగారం, ధాన్యం విరాళంగా అందరికీ ఇస్తూ ఉండేవాడు. ప్రజలందరూ కూడా నువ్వు చాలా గొప్పవయ్యా, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నీ అంత గొప్పవాడు ఎవరూ లేరు, దానంలో కర్ణుడిని మించిపోతూ ఉన్నావు, ఇట్లాగా ఆయన్ని మాటలతో ఉబ్బి తబ్బిబ్బయ్యేలాగా పొగడ్తలతో ముంచెత్తిస్తూ ఉండేవారు. ఒక సంవత్సరం ఆ గ్రామంలో తీవ్రమైనటువంటి ఎండలుంచాయి. దాంతో విత్తనాలన్నీ ఎండిపోయాయి, నదులు కూడా ఎండిపోయాయి. అప్పుడు ఆ గ్రామ పురోహితులు ఎవరైతే ఉంటారో వారు ఏం చెప్పారంటే, వర్షదేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఒక యజ్ఞం చేస్తాం, కాబట్టి మీ సహాయం చేయండి, మీ వంతు సహాయం చేయండి అని చెప్పడం జరుగుతుంది. రఘుశెట్టి 10 ఎద్దుల బండ్లతో చక్కగా తన విరాళాన్ని పంపించాడు. ఏం పంపించాడంటే నెయ్యి, బియ్యం, బంగారం, పట్టు వస్త్రాలు తీసుకొచ్చాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో సావిత్రమ్మ ఆమె తోటలో పెరిగినటువంటి పండినటువంటి మామిడి పండును దేవుడికి సమర్పించడానికి తీసుకొచ్చింది. పండును చేతుల్లోకి తీసుకుని కన్నీటితో ఇలా ప్రార్థించిందిట. ఈ పండు నాకు కాదు స్వామి, మా ఊరికి వర్షం కురిపించమంటూ నీకు నేను అర్పిస్తున్నాను అంటూ చాలా నిష్కలంకమైనటువంటి మనసుతో ఆ ఫలాన్ని భగవంతుడికి సమర్పించింది. యజ్ఞం ప్రారంభమైంది. పెద్ద పెద్ద విరాళాలను అగ్నిలో ఉంచినా కూడా ఏమీ జరగలేదు. ఆకాశం ఎండగానే ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే సావిత్రమ్మ నివేదించినటువంటి మామిడి పండును అగ్నిలో వేశారో వెంటనే మేఘాలన్నీ కూడా కమ్ముకొచ్చాయట. ధారాపాతంగా వర్షం కురవడం ప్రారంభించింది.
దాని వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. పురోహితులు చిరునవ్వుతో ఇట్లా అన్నారట, శ్రద్ధయా ధ్యేయం అంటే మనఃపూర్వకంగా భక్తితో ఇచ్చినదే నిజమైనటువంటి దానం. అది సావిత్రమ్మ ఇచ్చినటువంటి మామిడి పండు. ఆమె ప్రేమ, త్యాగం, నిస్వార్థత కారణంగా భగవంతుడే మెచ్చుకుని వర్షాన్ని మనకి ఇట్లా కురిపిస్తున్నాడు అని చెప్పి పండితులందరూ కూడా చెప్పారట. అది విన్నటువంటి ఈ రఘుశెట్టి ఎవరైతే ఉన్నారో తల కొంచుకుని నిజమైనటువంటి దానం ఏమిటో ఆయన గ్రహించాట. కాబట్టి దానము యొక్క గొప్పతనాన్ని ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. శ్రద్ధయా ధ్యేయం అంటే మనం ఏదైతే ఇస్తున్నామో అది మన హృదయపూర్వకంగా భక్తితో గౌరవంతో ఇవ్వాలి. అలా ఇచ్చేటువంటి వస్తువు ఎంత చిన్నదైనా కూడా అది నిస్వార్థంగా ఇవ్వటం వల్ల దాని విలువ 1000 రెట్లు పెరుగుతుంది. అదే విషయాన్ని ఈ యొక్క దానానికి సంబంధించిన వృత్తాంతం వివరిస్తూ ఉంది.